ఇంకా వేదములను నమ్మరు. వేదాంతం అంతా చెత్త అనేవాళ్ళు ఉన్నారు. చార్వాకుడు ఒక మతాన్ని కనిపెట్టాడు. చార్వాక మతం. ఆత్మ కనిపించదు కాబట్టి ఆత్మ లేదు. దేవుడు కనిపించడు కాబట్టి దేవుడు లేడు. శరీరం కనిపిస్తుంది కాబట్టి శరీరం మాత్రమే ఉంది అని అంటారు చార్వాకులు. కాబట్టి కృష్ణుడు అంటున్నాడు, అర్జున, నీవు శరీరమే ఆత్మ అనుకున్నప్పటికీ, ఆత్మ కూడా శరీరంతో పాటు పుడుతూ చస్తూ ఉంటుంది అని నీవు అనుకుంటే కూడా, నీవు ఈ విధంగా శోకించడానికి అర్హుడవు కావు. నీవు యుద్ధం చేయాల్సిందే, తప్పదు అని అన్నాడు. దానికి కారణం తరువాతి శ్లోకంలో వివరిస్తున్నాడు. 27 జాతస్య హి ధ్రువో మృత్యుర్తువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యే 2 అర్ధేన త్వం శోచితుమర్హసి. అర్జునా, నేను చెప్పిన ఆత్మజ్ఞానమును పక్కన పెట్టి భౌతికంగా ఆలోచించిన, నీవు నీ బుద్ధితో ఆలోచించిన, నీకు ఒక విషయానికి మనసులో తట్టి ఉండాలి. అదేమిటంటే, పుట్టిన ప్రతివాడు చావడం